మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ జూన్ మాసం 15వ తేదీన దేవుడు మనలను జ్ఞాపకం చేసుకొని మనకు ఇచ్చిన వాగ్దానమును బట్టి దేవాది దేవునికి మనము వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుదాం. నేటి దినము ఆయన మనకిచ్చిన వాగ్దానము సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 17వ వాక్యములో నుండి దేవుడు నేటి దినము మనకు వాగ్దానముగా ఇచ్చాడు. ఆ వాగ్దానమును మనం పొందుకుందాం. దేవునితో నీవు చేసి కొనిన మనవి ఆయన దయచేయును. ఆమెన్. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయంలో ఈ వాగ్దానము హన్నా జీవితంలో మనం చూస్తాం. ఏలీ యాజకుడైన ఏలీ గారు హన్నా గారితో చెప్పిన మాట, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసి కొనిన మనవి ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా. దేవునికి వందనాలు చెల్లించుదాం. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, హన్నా ప్రార్థనకు ప్రతిఫలము దొరికింది. నాడు హన్నాకు మాత్రమే కాదు, ఈనాడు నీ ప్రార్థనను కూడా దేవుడు వింటున్నాడు గనక ఆయన నీవు చేసిన మనవికి ప్రతిఫలము ఇస్తాడు. ఆలస్యమని దేవుడు అలక్ష్యము చేస్తున్నాడని అనుకోవద్దు. దేవుని ఆలస్యము వెనక గొప్ప అద్భుతము దాగి ఉంది అని నీవు విశ్వాసముతో నిరీక్షిస్తూ ఉన్నావు గనక దేవుడు నీకు ఊహించిన దానికంటే గొప్ప ప్రతిఫలము హన్నాకిచ్చినట్లుగా నీకు కూడా ఇవ్వబోతున్నాడు. ఆనాడు హన్నా సంతానం విషయములో దేవునితో చేసుకొనిన మనవికి దేవుడు గొప్ప ప్రతిఫలం ఇచ్చాడు. ఈనాడు నీవు దేని కొరకైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావో, మనవి చేస్తున్నావో ఆయన దానిని దయచేయబోతున్నాడు. హన్నా మనోవేదనతో, బహుభారముతో దేవుని సన్నిధిలో ఆమె ప్రార్థించడము ఏలీ చూసి ఆమె ద్రాక్షరసముతో మద్యముతోనో మత్తురాలై ఉందని అనుకున్నాడు. దానికి హన్నా ఏలీ యాజకునికి జవాబిచ్చింది. తనకున్న బాధను బట్టి మనోదుఖముతో దేవుని సన్నిధిలో నిట్టూర్పులు విడుచుచు తనలో తాను ప్రార్థిస్తూ ఉన్నానని యాజకుడైన ఏలీకి తెలియచేసింది. తనను పనికిమాలిన దానిగా పరిగణించవద్దని యాజకుడైన ఏలీకి తెలియచేసింది. క్రీస్తునందు ప్రియమైన వారలారా, హన్నా దేవునికి వినబడినట్లు ప్రార్థించింది. మనుషులకు వినబడవలనని ఆమె ప్రార్థన చేయలేదనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందును బట్టి ఆమె పెదవులైతే కదులుచున్నవి కానీ స్వరము వినబడడం లేదని యాజకుడైన ఏలీ అనుకున్నాడు. మనము చేసే ప్రార్థనలు మనుషులకు వినపడినట్లుగా కాక దేవునికి వినపడినట్లుగా భక్తి విశ్వాసములతో మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము గనక మన ప్రార్థన దేవుడు వింటున్నాడు. ఆయన నీ మనవికి, నీ ప్రార్థనకు గొప్ప సమాధానము, గొప్ప ప్రతిఫలము, నీ కుటుంబములో గొప్ప అద్భుతము యేసునామమున జరిగించునుగాక. ఈ యొక్క హన్నా ప్రార్థనను దేవుడు విన్న తర్వాత దేవుని సన్నిధి నుండి హన్నా సంతోషంగా తన ఇంటికి తిరిగి వెళ్ళి ఆమె దుఃఖముఖిగా ఉండుట మానెను అనే మాట 18వ వచనములో రాయబడింది. దుఃఖముఖిగా ఉండుట మానెను అంటే సంతోషంగా ఉంది. నిన్ను కూడా దేవుడు సంతోషానందాలతో నింపబోతున్నాడు. ఎందుకంటే నీవు దేవునితో చేసుకొనిన మనవి ఆ యేసయ్య విన్నాడు గనక నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. దేవుని సన్నిధి నుండి హన్నా సంతోషముతో తిరిగి తన ఇంటికి వెళ్ళింది. దానికి 3 కారణాలు ఉన్నాయండి. 1, హన్నా విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగి ప్రార్థనకు ప్రతిఫలం వస్తుంది అని నమ్మింది. విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగానని నమ్మింది. ఆ నమ్మకాన్ని బట్టి ఆమెకు సంతోషం కలిగింది. 2వదిగా ఏలీ వాస్తవమును తెలుసుకొని ఆమెను దీవించాడు. ఏలీ యాజకుడు వాస్తవాన్ని తెలుసుకొని ఆమెను దీవించాడు. నీవు క్షేమముగా వెళ్ళు అనే మాట మనం చూస్తాం. ఇక 3వదిగా తన సమస్యను దేవుని చిత్తమునకు విడిచిపెట్టి దేవుడు తన నిందను తొలగించగలడని విశ్వసించింది.
విశ్వసించింది. అందును బట్టి ఆమె సంతోషముతో దేవుని సన్నిధి నుండి తన ఇంటికి వెళ్ళింది. ఈరోజు నా ప్రియ కుమారుడా, కుమార్తె, నీ సమస్యను దేవుని చిత్తమునకు నువ్వు విడిచిపెట్టి ఉంటే దేవుడు నీ నిందను తొలగించి నీకు గొప్ప ప్రతిఫలమును అనుగ్రహిస్తాడు. కనుక నీవు దిగులు పడవద్దు, భయపడవద్దు. నా పైన ఈ నింద ఉందే, నేను సమాజములో ఈ నిందను భరించలేకపోతూ ఉన్నానే అని నువ్వు అనుకోవద్దు. హన్నా కూడా అలా అనుకున్నది, దేవుని సన్నిధికి వచ్చింది, నమ్మకంతో ప్రార్థించింది, గొప్ప ప్రతిఫలం పొందింది. నేడు ఆ సర్వ సృష్టికర్త అయినటువంటి ఆ దేవాది దేవుడు, ఆ ప్రభువు నీకు ఇచ్చిన వాగ్దానము, దేవునితో నీవు చేసుకొనిన మనవి ఆయన దయచేయునుగాక. ఆమెన్. ఈ వాగ్దానమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడువైన నా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. నాయనా, మీ సన్నిధిలో నాయనా వినయముతో, విధేయతతో, విశ్వాసముతో ప్రార్థనలు చేస్తే తండ్రి నీవు గొప్ప ప్రతిఫలం ఇచ్చే దేవుడవని అనేక సందర్భాలలో మీరు చేసిన కార్యాలను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధికి వచ్చినటువంటి హన్నా ఆరంభములో దుఃఖముఖముతో వచ్చిన హన్నా జీవితములో సంతోషము నింపిన దేవుడవు. ఈ వాగ్దానమును నాయన పొందుతున్నటువంటి బిడ్డల జీవితాల్లో కూడా నిత్య సంతోషము యేసునామమున వారు పొందుదురుగాక. వారు చేసుకొనుచున్న మనవిని వింటున్న నీవు తండ్రి వారికి ప్రతిఫలమును దయచేయుచున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. దేవా, వారి సమస్యను మీ చిత్తానికి వారు విడిచిపెట్టారు. వారి పైన ఉన్న నిందను నీవు మాత్రమే తొలగించగలవని విశ్వసించారు గనక వారి విశ్వాసమును బట్టి, వారు మీ సన్నిధిలో చేసిన చూపిన వినయమును బట్టి, విధేయతను బట్టి, విన్నపమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీవు వినకుండా ఉండే దేవుడవు కాదు. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16వ వాక్యములో మీరు వ్రాయించారు, దేవుని యందు భయభక్తులు గలవాడు ఒకనితో ఒకను మాట్లాడుకొనుచుండగా ఆయన చెవియొగ్గి ఆలకించెను అని మీరు వ్రాయించారు. కనుక మీ యందు భయభక్తులు కలిగిన మీ బిడ్డలు నాయనా ప్రార్థన చేస్తే నీవు ఆలకించే దేవుడవు గనక ప్రతిఫలమును ప్రసాదించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుని యొక్క కృప, యేసుక్రీస్తు ప్రేమ, పరిశుద్ధాత్మని సన్నిధి సదా నీకు తోడై ఉండునుగాక. ఆమెన్.